హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి ఛానల్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా బీటెక్ కాలేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఒక షార్ట్గా చూపించబోతున్నాను. దట్టు మార్నింగ్ 8 టు ఈవినింగ్ 4 PM వరకు ఎలా ఉండబోతుందనే చూపిస్తాను. సో ప్రజెంట్ నేను బస్ స్టాప్కి వెళ్తున్నాను బస్ ఎక్కడానికి. సో మా ఇంటికాడ నుంచి బస్ స్టాప్కి అయితే నియర్లీ 500 మీటర్స్ వరకు దూరం ఉంటుంది. సో నడవాలి బస్ స్టాప్ వరకు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ బస్ స్టాప్ అయితే చేరుకున్నాను. సో ఈ గుట్ట బస్ స్టాప్లో వచ్చేసి 30 నెంబర్ బస్ ఎక్కాలి. ఫస్ట్ నేను 30 నెంబర్ బస్ ఎక్కి బాలనగర్ దాటి బోయినపల్లిలో దిగాలి. బోయినపల్లిలో దిగినాక అక్కడ నుంచి మేడ్చల్ బస్ ఎక్కాలి ఫ్రెండ్స్. సో మేడ్చల్ బస్ నుంచి డైరెక్ట్ సిఎంఆర్ కాలేజ్కి బస్ ఉంటుంది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ బోయినపల్లి బస్ స్టాప్లో దిగాను. సో బోయినపల్లి బస్ స్టాప్లో దిగాక 229 బస్ ఎక్కాలి, మెడ్చల్ బస్. ఆ బస్ అనేది మా కాలేజ్ దగ్గర నుండి వెళ్తుంది, టిల్ మెడ్చల్ వరకు వెళ్తుంది, కానీ మధ్యలోనే సిఎంఆర్ కాలేజ్ అనేది ఉంటుంది. చాలా రష్ ఉంటుంది. మార్నింగ్ చాలా రష్ ఉంటుంది, ఈవినింగ్ కూడా చాలా రష్ ఉంటుంది. చూడండి బస్సులో ఎంత రష్ ఉందో. ఆఫ్టర్ సమ్ టైమ్ కాలేజ్ రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటిదంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఈ సిఎంఆర్ కాలేజ్ గురించి చెప్పాలంటే, నేను స్టార్టింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు అయితే సిఎంఆర్ కాలేజ్ అనేది మధ్యలో ఇంకోటి ఉంటుంది కండ్లకయ్య కాడ. అక్కడ ఓన్లీ టెక్నికల్ క్యాంపస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడైతే 3 to 4 క్యాంపస్ ఉంటుంది. సిఎంఆర్ ఈసీ, సిఎంఆర్ ఐటీ, సిఎంఆర్ సెట్. అదే క్లారిటీ తెచ్చుకోండి ఒకసారి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే. Video. Hi guys, topper of the University CMR. Please share, subscribe, like. Nagamani channel vlogs. మాకు సెమిస్టర్ హాలిడేస్ అయిపోయాయి కాబట్టి చాలా రష్ ఉంది. ఈరోజు 1 వీక్ ఎక్స్ట్రానే తీసుకున్నారు హాలిడేస్. అందుకే మండే స్టార్టింగ్ కాబట్టి చాలామంది వచ్చేసారు మార్నింగే. అందుకే ఇంత రష్ ఉంది. దట్టు 9:10కే ఉండాలి కాలేజ్లో. 9:20 అవుతుంది ఆ టైము. బ్యానర్స్లో అంతా ప్యాకేజెస్తో ప్లేస్మెంట్ పొందిన వాళ్ళది ఫొటోస్ ఉన్నాయి. 19 lakhs 10 lakhs ప్యాకేజ్తో ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా కాలేజ్లో. సిఎంఆర్ఈసి ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. కాలేజ్ ఐడి కార్డ్ ఈజ్ మస్ట్. కాలేజ్ ఐడి కార్డ్ లేకపోతే అలో చేయరు. అండ్ మా కాలేజ్లో యాంటీ ర్యాగింగ్ ఈజ్ దేర్. ర్యాగింగ్ అనేది ఉండదు మా కాలేజ్లో, అంతా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రెసెంట్ ఏ కాలేజ్ అయినా ర్యాగింగ్ అనేది లేదనుకోండి, అన్నీ ప్రొహిబిటెడ్ అయ్యింది. అలానే మా కాలేజ్ కూడా ఒకటి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే మా క్యాంపస్ సిఎంఆర్ఈసి. ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే దాంట్లో ఉంటారు. మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి 4th year వరకు వేరే క్యాంపస్ ఉంటుంది. లైక్ కంప్యూటర్ సైన్స్కి వేరే బిల్డింగ్ అలా ఉంటుంది. ఈసీఏ వాళ్ళకి వేరే బిల్డింగ్ ఉంటుంది, అలా వేరేగా ఉంటుంది. సో ప్రజెంట్ మేము మండే రోజు కాబట్టి మాకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఉంటుంది. 3 hours వరకు ఉంటుంది అది. సో దానికి ల్యాప్టాప్ అనేది మస్ట్ ఉంటుంది. సో నేను ల్యాప్టాప్ తీసుకొని వచ్చాను ఈరోజు. ఆ ట్రైనింగ్ అనేది కొంచెం మా కాలేజ్ బిల్డింగ్కి పక్కనలో ఉంటుంది. మెకానికల్ బ్లాక్ అంటారు దాన్ని. ఆ బ్లాక్ కాడికి వెళ్ళాలి ఇప్పుడు నేను. వెళ్దాం రండి, చూద్దాం ఎలా ఉంటుందో. ఇదంతా ప్లే గ్రౌండ్ ఫ్రెండ్స్. మాకు స్పోర్ట్స్ అనేది ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసి థర్స్డే ఉండేది 1 hour. సో ఈసారి సెకండ్ సెమిస్టర్ కాబట్టి సాటర్డే వచ్చింది. సాటర్డే లాస్ట్ 1 hour ఉంది. 2:50 to 3:50 వరకు ఉంది టైమింగ్. ఇక్కడ స్ట్రేట్లో కనిపిస్తుంది చూడండి, అది మా లైబ్రరీ. అది మెకానికల్ బ్లాక్ ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్కి.
3 hours ఉంటుంది మాకు. ఎవ్రీ మండే ఉంటుంది ఇది. డ్రెస్ కోడ్ వచ్చేసి వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టార్ట్ అయ్యింది. 3 hours క్లాస్ ఉంటుంది మాకు. ఇది కోడింగ్ గురించి ఉంటుందన్నమాట. మొత్తం 4 years ఇలానే ఉంటుంది. సో ఆఫ్టర్ 3 hours లంచ్ టైం ఫ్రెండ్స్. 12:10 అవుతుంది ఇప్పుడు. 12:10కి లంచ్ టైం ఫ్రెండ్స్. సో రండి చూద్దాం ఇప్పుడు క్యాంటీన్ ఎలా ఉండబోతుందనే చూపిస్తాను. క్యాంటీన్ ఇంకా లైబ్రరీ. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే మా క్యాంటీన్లో వచ్చేసి ఫుడ్ చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, బయట ఫుడ్కి మా క్యాంటీన్ ఫుడ్కి 10 rupees ఆఫ్ ఉంటుంది. 10 rupees తగ్గించి ఉంటుంది. ఇంకా లైక్ ఇప్పుడు చూపిస్తాను అండి, మెనూ చూపిస్తాను నేను ఏంటిదనేది. ఇది స్టేషనరీ ఫ్రెండ్స్. క్యాంటీన్ పక్కనే స్టేషనరీ ఉంటుంది. ఇది వచ్చేసి మెనూ. ఒక్కసారి మెనూ చూడండి. మెనూలో అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది 60 ఉంది. అదే అవుట్ సైడ్ అయితే మనకి ఇంటికాడ 70 rupees ఉంటుంది. అలా 10 rupees అనేది తగ్గించే ఉంటుంది. ప్లస్ ఫుడ్ కూడా బాగుంటుంది. ప్లేట్ ఫుల్ ఇస్తారు. క్యాంటీన్ అయితే నాకు చాలా నచ్చింది మా కాలేజ్లో. బట్ నేను క్యాంటీన్లో అయితే లంచ్ తెచ్చుకోకపోతే తింటాను. సో లంచ్ బాక్స్ నేను తెచ్చుకున్నా కాబట్టి ఇక్కడ బయట గ్రౌండ్ కాడనే తింటాను నేను. క్లాస్లో కొంతమంది తింటారు మా ఫ్రెండ్స్ వాళ్ళు. నేనైతే ఇక్కడ తింటాను గ్రౌండ్ కాడ. సో ఆఫ్టర్ లంచ్ లైబ్రరీకి వెళ్తున్నాను ఫ్రెండ్స్, బుక్స్ కోసం. మా లైబ్రరీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా కొంచెం మేనర్ఫుల్గా ఉంటుంది. కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ తోటి ఉంటుంది. ఏ బుక్ మనం తీసుకున్నా కూడా వితిన్ 1 monthలో రిటర్న్ చేసేయాలి. ఆర్ రినవల్ కూడా చేసుకోవచ్చు మనం. మాకు ఐడి కార్డ్స్ ఉంటుంది కాబట్టి ఐడి కార్డ్ని స్కాన్ చేసి రినవల్ అయినా లేకపోతే సబ్స్క్రిప్షన్ అయినా తీసుకోవాల్సింది ఉంటుంది. బ్యాగ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ కూడా ఉంటుంది మాకు ఇక్కడ. బ్యాగ్స్ పెట్టేసుకొని ఐడి కార్డ్స్ అనేది స్కాన్ చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ లాగౌట్ అయ్యేటప్పుడు కూడా ఐడి కార్డ్స్ అనేది ఇక్కడ స్కాన్ చేసుకొని వెళ్ళాలి. ఇదిగోండి, చాలా అంటే చాలా బుక్స్ ఉంటుంది మా లైబ్రరీలో. దొరకని బుక్స్ అంటే ఏమి ఉండవు. నావెల్స్ ఉంటాయి, స్టోరీ బుక్స్ ఉంటుంది అండ్ సబ్జెక్ట్ బుక్స్. ఇది అనేది రిసెప్షన్ ఏరియా. ఇక్కడనే మనం రెన్యువల్ అండ్ రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిటర్న్ చేయకపోతే మనకు ఫైన్ అనేది పడుతుంది. ఈచ్ బుక్కి 1 rupee పడుతుంది పర్ డే. న్యూస్ పేపర్స్ అన్నీ ఉంటుంది మా లైబ్రరీలో. ల్యాప్టాప్స్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి మా లైబ్రరీలో. డిజిటల్ లైబ్రరీస్ అండ్ నార్మల్ లైబ్రరీ అలా. ఆఫ్టర్ సమ్ టైమ్ బ్యాగ్ తీసేసుకున్నాను, నేను లాగౌట్ అయ్యాను. సో లంచ్ టైం అనేది అయిపోయింది 12:50కి. సో క్లాస్ రూమ్కి వెళ్తున్నాను నేను. 12:50 నుంచి మళ్ళీ 3:50 వరకు క్లాస్ అనేది ఉంటుంది. టోటల్ 6 hours. ఇదే మా క్యాంపస్. అటు సైడ్ ఇంకొకటి మాకు ఆడిటోరియం ఉంటుంది, స్మాల్ ఆడిటోరియం. ఈ స్మాల్ ఆడిటోరియంలో ఏమైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఇక్కడనే చేస్తారు. ఏమైనా అనౌన్స్మెంట్స్ చెప్పాలన్నా ఇక్కడికి మాకు పిలుస్తారు. ఇవి వచ్చేసి ప్లేస్మెంట్ కంపెనీ నేమ్స్ విత్ ప్యాకేజెస్. వీళ్ళు వచ్చేసి సెలబ్రిటీస్ ఎవరైతే క్యాంపస్ని విజిట్ చేస్తారో వాళ్ళు. అండ్ మాకు సిఎంఆర్ ఆడిటోరియం అనేది పెద్దది ఉంటుంది. దాంట్లో అయితే చాలా బిగ్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంటాయి. వాటిలో చాలామంది గెస్ట్స్ కూడా చాలామంది వచ్చారు మా కాలేజ్ ఆడిటోరియంకి. ఇది మా క్లాస్ సిఎస్సిఏ. చాలామంది ఫోన్లు వాడుకుంటూ ఉన్నారు, ఇంకా క్లాస్ స్టార్ట్ కాలేదు కాబట్టి. మాకు ఎప్పుడు ఫస్ట్ క్లాస్ అనేది మ్యాథ్సే ఉంటుంది, అదే ప్రాబ్లం. సో సార్ అనేది వచ్చేస్తారు. మ్యాథ్స్ క్లాస్ మాకు ఫస్ట్ క్లాస్. సో మ్యాథ్స్ క్లాస్ తర్వాత సిఆర్ అనేది అటెండెన్స్ తీసుకుంటారు ఓన్లీ మ్యాథ్స్ పీరియడ్కి. సెకండ్ పీరియడ్ వచ్చేసి మాకు డేటా స్ట్రక్చర్స్. సెకండ్ పీరియడ్ తర్వాత థర్డ్ పీరియడ్కి ఇంకా క్లాస్ టీచర్ రాలేదని చెప్పి ఎవరికి వాళ్ళు ఎలా అంటే అలా ఫోన్ వాడుకుంటూ ఉన్నారు. ఆఫ్టర్ దట్ క్లాస్ అయిపోయింది. థర్డ్ క్లాస్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. కరెక్ట్ 3:50 క్లాస్ అనేది అయిపోతుంది. సో యాజ్ యూజువల్ ఇలానే మాకు రోజు అనేది జరుగుతుంటుంది.
So friends, this is how I daily go to the college. So this is my BTech college life, routine life. మా కాలేజ్ కాబట్టి ఇంత తక్కువ నడిచేది ఉంది, కానీ అదే టెక్నికల్ క్యాంపస్ అయితే చాలా నడిచేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ బస్ స్టాప్లో చాలామంది ఇలా క్రౌడ్ ఉంటారు. బస్సు దొరకడం కూడా చాలా కష్టం అవుతుంది. చూడండి ఎంత రష్ ఉందో. చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది ఒకసారి. రష్ లేకపోతే తొందరగా ఎక్కేయచ్చు బస్సు. నేనైతే ఈ బస్ తర్వాత వచ్చిన నెక్స్ట్ బస్సు ఎక్కేసి వెళ్ళిపోయాను ఇంటికి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ నాగమణి ఛానల్ వ్లాగ్స్.